ఈ రోజు వేలాది కోట్లతోటి మంజూరు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం, శంకుస్థాపనలు చేసుకోవడం ఈ జిల్లా ప్రజానికానికి తెలుసు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క జాతీయ రహదారి ఉండేది. 7వ జాతీయ రహదారి ఈ రోజు అది 44గా మారిపోయి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో 4 లైన్స్ అయిపోయింది. ఆ ఒకే ఒక్క జాతీయ రహదారి నుంచి ఈ రోజు దాదాపుగా 300 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో, గౌరవనీయులు నితిన్ గడ్కరీ నాయకత్వంలో ఈ జిల్లాలో డిక్లేర్ చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 363 మంచిర్యాల నుంచి రాజూర మహారాష్ట్ర బార్డర్ వరకు, అటు కళ్యాణ్ టు నిర్మల్ తర్వాత ఖానాపూర్ వరకు 61, ఇటు రాజూర నుంచి 353, బి కూడా NH 44 ఆదిలాబాద్ వరకు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల కాలంలోనే మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలోనే జరిగినాయి. ఇవే కాకుండా మన జిల్లా చాలా వైశాల్యమైనటువంటి జిల్లా. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. మన యొక్క ఆదిలాబాద్ 44 జాతీయ రహదారి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వరకు, ఆసిఫాబాద్ నుంచి గడచినటువంటి అల్లపెల్లి వరకు జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఇప్పుడే మరాఠీలో కోరడం జరిగింది.